ఈరోజు తిరుపతి వాస్తవ్యులుగా మేము తిరుమలలో ఈ 5 ఏళ్ళు జరిగిన లడ్డు వ్యవహారంలో చాలా చింతిస్తున్నాము. విచారకరంగా ఉంది. ఎందుకంటే ఆ కలియుగ భగవంతుడైన వెంకటేశ్వర స్వామి దగ్గర ఇలాంటి అపచారాన్ని మూటగట్టుకున్న ఘనత ప్రభుత్వందే వస్తుంది. ఈ శాకాహారులు ఎందరో శాకాహారులైన స్వామివారి భక్తులు ఎందరో బ్రాహ్మిన్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మాంసాహారులుగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది అనమాట. ఎందువల్ల అంటే ఈ లడ్డులో ముడి పదార్థాలు ఏమన్నా ఉంటాయో గీ వాడకుండా, మంచి నెయ్యి, ఆవు నెయ్యి వాడకుండా ఫిష్ ఆయిల్ కానీ, మన బీఫ్ ఆయిల్, ఈ జంతువుల కలేబరాలతో చేసిన ఆయిల్ ఇలాంటివి వాడి చాలా చాలా అపచారం చేశారు. భగవంతుడు ఇవేవి చూస్తూ ఊరుకోడు. భగవంతుడితో పెట్టుకున్న వాళ్ళు కూడా బాగుపడరు అనమాట. కానీ ఎంతో పవిత్రమైన పుణ్యస్థలంలో ఇలా జరగడం తెలిసినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క భక్తుడు చాలా విచారం చెందుతున్నారు. దయచేసి ఇలాంటి వాటిని ఖండించి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా ప్రజలందరికీ నా విజ్ఞప్తి. ఒక భక్తుడిగా, దేవుని భక్తుడిగా చాలా బాధపడుతున్నాను.